శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. బాబా గారి అద్భుతమైనటువంటి మాటల కోసం, ఆ తండ్రి తీయనైనటువంటి వాక్కు కోసం, బాబా గారి సందేశం కోసం ఎదురు చూస్తూ ఉన్న తన బిడ్డల కోసం ఈరోజు బాబా గారు ఒక చక్కటి శుభవార్తనైతే తీసుకొచ్చారండి. ఈ సాయంత్ర సమయాన బాబా గారు తన బిడ్డలకు ఒక గొప్ప సందేశాన్ని అయితే ఇవ్వబోతూ ఉన్నారు. ఈ సందేశంలో బాబా గారు ఏమంటున్నారో తెలుసా ఫ్రెండ్స్? తల్లి, ఈ రాత్రికి నీ బాబా చెప్పేది వినమ్మా. గురువారం ఉదయానికల్లా ఒక శుభవార్త వింటావు. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వింటావా తల్లి అని బాబాగారు అడుగుతూ ఉన్నారండి. మనం ముందుగా చెప్పుకున్నట్టుగానే బాబాగారు మనందరి కోసం కూడా ఒక చక్కటి శుభవార్తను తీసుకొచ్చారు. బాబాగారు తన బిడ్డల మనసుని ఆనందపరచడానికి, వారికి ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదించడానికి ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని ఈ చల్లని సాయంత్ర సమయాన బాబాగారు తన బిడ్డలకు తీసుకొచ్చారు. ఇప్పుడు బాబాగారి మాటలు ఎవరైతే వింటారో, ఎవరైతే బాబాగారి ఈ చల్లని ఆశీస్సులను పొందుతారో తప్పకుండా వాళ్ళు చాలా ప్రశాంతంగా నిద్రిస్తారండి. ఎంత ప్రశాంతత అంటే ఉదయం లేచేసరికి కూడా బాబాగారి మాటలే మీ మనసులో ఉంటాయండి. అలాంటి మాటలతోనే, ఆ మనసుతోనే మీరు మీ రోజును ప్రారంభిస్తారు. బాబాగారి మాటలతో ఎవరైతే తమ రోజును ప్రారంభిస్తారో వారు ఏ పని చేసినా సరే అందులో విజయమే చేకూరుతుందండి. అంత అద్భుతమైనటువంటి సందేశాన్ని మనం నిద్రపోయే ముందు బాబాగారు మనకు, తన బిడ్డలందరికీ కూడా వినాలని ఈ సందేశాన్ని తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అయితే బాబాగారు తన బిడ్డలతో ఎంత గొప్ప సందేశాన్ని ఇవ్వబోతున్నారో, అసలు తన బిడ్డలకి ఏం చెప్పాలనుకుంటున్నారో కూడా స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఏమంటారంటే, తల్లి, నేను ఎన్నోసార్లు నీ దగ్గరకు ఓపికగా ఉండు బిడ్డ, అంతా మంచే జరుగుతుంది అని చాలాసార్లు నీకు చెబుతూ వచ్చానమ్మా. అయితే బాబా, నేను ఇంకా ఎన్ని రోజులు ఎదురు చూడాలి? ఎప్పటికీ నా కోరిక తీరుతుంది తండ్రి? అసలు నా కోరిక తీరుతుందా లేదా అనే ఆలోచిస్తున్నావు. బాబా, నా మనసు ఇలా ఆలోచిస్తూ ఉన్నా నేను మాత్రం మీ మీద నమ్మకాన్ని కోల్పోలేదు తండ్రి అని అంటూ ఉన్నావు కదా తల్లి. నాకు తెలుసమ్మా, నువ్వు ఇప్పుడు నన్ను 100 ప్రశ్నలు అడగాలని అనుకుంటూ ఉన్నావు. నీ మనసులో అన్ని ప్రశ్నలు దాగి ఉన్నాయి. ఆ ప్రశ్నలన్నింటికీ నేను ఇప్పుడు సమాధానం ఇస్తాను. చూడు తల్లి, కాలం అనేది మన ఇష్ట ప్రకారం రాదు. అది రావాల్సినప్పుడే వస్తుంది. అప్పటి వరకు మనం ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే మన కర్మానుసారం మనం కష్టాలు అనుభవించాల్సిందే. అవి తీరడానికి కొంత సమయం పడుతుంది కదా. ఆ కాలం వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే తల్లి. మనం అనుకోగానే ఏదీ జరగదు కదమ్మా. మొదలుపెట్టిన తరువాత సాధించడానికి కొంత సమయం పడుతుంది. ఎలా అయితే నువ్వు పాకడం నుంచి నడవడం నేర్చుకున్నావో అలాగా. అర్థమవుతూ ఉందా? అప్పటి వరకు నువ్వు బాధపడకుండా, నీ మనసు కృంగిపోకుండా ఉండటానికే ప్రతిరోజు నేను నీతో మాట్లాడుతున్నాను. అయితే బాబా, ఎన్నో సంవత్సరాలు ఎదురు చూడాలా నేను అంటే? అలా కాదమ్మా. నీ ప్రతి ప్రార్థన నెరవేరడానికే ఈ కాలం అవసరం. నువ్వు పూజలు చేయడానికి, నన్ను ప్రార్థించడానికి, నా పాదాల దగ్గర శరణాగతి పొందడానికి, నా ఆశీర్వాదం పొందటానికి ఎలాంటి కాలం అవసరం లేదు. నీ జీవితంలో మంచి విషయాలు జరిగేంత వరకు నిన్ను సంతోషంగా ఉంచడానికి నేను ఎప్పుడూ నీతోనే, నీ చుట్టూనే తిరుగుతూ ఉంటాను. అలానే నాకెంతో ఇష్టమైన గురువారం రోజు నీకు ఒక మంచి శుభవార్తను అందజేస్తాను తల్లి. ఆ వార్త విన్నాక నీకు మంచి కాలం వచ్చిందని నీకే అర్థమవుతుందమ్మా. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని వదులుకోకు. నేను నీ కోసం తెచ్చే ఈ మంచి వార్తను స్వీకరించు. ఇక నీ కోరికలన్నీ తీరుతాయి బిడ్డ. నీ జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఎదురు చూసే నీకు ఒక మంచి వార్తను అందిస్తాను. అప్పటి వరకు నీ సాయి మీద నమ్మకంతో ఉండు. నీ సాయి చెప్పింది అర్థమైంది కదా బిడ్డ? ఇక ఎందుకు తల్లి నీ మనసులో అలజడి? నేనెప్పుడూ కూడా నీ చెయ్యి వదలను. నీకు కావలసినవన్నీ నేను నీ చేతిలో పెడతాను.
నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన వెలుగునిస్తానమ్మా. నువ్వు ఎప్పుడూ కూడా బాధపడకు. నీ బాధను నేను చూసి తట్టుకోలేను తల్లి. ఇవన్నీ కూడా నీ సాయిలీలలని గుర్తించుకో. తన బిడ్డలను కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి నీ బాబా ఆడిస్తున్న నాటకం అని గుర్తించుకో. నా సమస్యలు ఎప్పుడు తీరుతాయి తండ్రి అని అడుగుతూ ఉన్నావు కదా. ఇదిగో తల్లి, అందుకు సమాధానం ఈ గురువారం చెప్పబోతున్నాను. ఇది నీ సాయి సత్యవాక్కు. దీనిని తప్పకుండా విను. అస్సలు నిర్లక్ష్యం చేయకు బిడ్డ. నా మాటలు విన్న వారి దగ్గర నా మాటను నేను నిలబెట్టుకుంటానమ్మా. నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డల పాపకర్మలను నేను అనుభవిస్తాను. ఒంటరిగా నువ్వు పడే కష్టం, ఒంటరిగా నువ్వు కార్చే కన్నీరు ఎప్పుడూ కూడా వృధా కాదు బిడ్డ. నీకు తోడు నీడగా నేనుంటాను తల్లి. నా ఈ మాటలు విన్నావు కదా తల్లి, ఇక ప్రశాంతంగా నిద్రించు. వచ్చే గురువారం ఒక మంచి వార్తతో నీ దగ్గరకు వస్తాను. ధైర్యంగా ఉండు బిడ్డ అని బాబాగారు తన బిడ్డలకు ఈ చక్కటి సందేశాన్ని అయితే అందించారండి. ఇప్పటి వరకు బాబాగారిని ఎన్నో ప్రశ్నలు మనం అడుగుతూ ఉన్నాం. మన మనసులో ఎన్నో సందేహాలు, అన్ని సందేహాలున్నా సరే మనం బాబాగారిని మాత్రం పూజించటం మానలేదు. బాబాగారి పైన ఉన్నటువంటి ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడూ కోల్పోలేదు. అంటే ఈరోజు ఈ బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మనందరికీ అని మనం అర్థం చేసుకోవాలండి. తన బిడ్డలందరికీ కూడా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారు, తల్లి నీ పాపకర్మలు నెరవేరడానికి కొంత సమయం పడుతుంది. వాటి కర్మలు మాత్రం తప్పకుండా మనం అనుభవించే తీరాలి. వాటి యొక్క ప్రభావం తగ్గి నీకు ఒక మంచి జీవితాన్ని ప్రసాదించే వరకు నేను నీ చెయ్యి వదలనమ్మా. ఆ కాలాన్ని కూడా నేనే తీసుకువస్తాను తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు అని బాబాగారు చెప్పిన విషయం మనందరం విన్నాం. బాబాగారు ఎలా అయితే చెప్పారో అదే విధంగా చేస్తారండి. బాబాగారు కష్టాలలో ఉన్న తన బిడ్డల చెయ్యి ఏ రోజు వదలరు. సంతోషంగా ఉన్న వాళ్ళని చూసినా చూడకపోయినా సరే కష్టాలలో ఉన్న వాళ్ళని మాత్రం ఎప్పుడూ వదలరండి. బాబాగారు ఒక్కసారి తన బిడ్డగా స్వీకరించిన తరువాత వారు ధనవంతులైన పేదవారైన కష్టాలలో ఉన్న సంతోషాలలో ఉన్న వారి చెయ్యి అస్సలు వదలరు. వీళ్ళందరికంటే కూడా ఎవరైతే కష్టాలలో అనుభవిస్తూ ఉన్నారో, ఎవరైతే ప్రమాదానికి గురవుతూ ఉన్నారో వాళ్ళని ఇంకా జాగ్రత్తగా చూసుకుంటారు. అది బాబాగారి మనసు. బాబాగారికి తన బిడ్డలందరూ సమానమే. అందరికీ ఒక గొప్ప జీవితాన్ని ప్రసాదిస్తారు. కాకపోతే మనం చేసినటువంటి కొన్ని తప్పుల వలన, కొన్ని పాపకర్మల వలన వాటి ప్రభావం ఎక్కువ ఉండడం వలన మనం ఇంకా కష్టాలు అనుభవిస్తూ ఉన్నాం. ఎవరైతే దాన ధర్మాలు చేస్తూ సహాయ సహకారాలు అందిస్తూ మంచి మనసును కలిగి ఉంటారో వాళ్ళు తమ పాపకర్మల నుంచి అతి త్వరగా బయటపడతారని కూడా బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే మనం కూడా అలాంటి మనస్తత్వాన్ని పెంచుకోవాలి. ఎప్పుడూ మంచినే ఆలోచిస్తూ ఉండాలి. పక్క వారికి సాయం చేస్తూ ఉండాలి. మనకు చేతనైనంత సాయం, కనీసం మాట సాయమైనా సరే, వారి ఎదుగుదలకు వారి అభివృద్ధికి తోడ్పడే మాటలు చెప్పైనా సరే మనం అలాంటి సహాయం చేస్తూ ఉన్నప్పుడు, మనసులో ఎలాంటి కల్మషం లేనప్పుడు, బాబాగారిని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆ ప్రశాంతత, ఆ ప్రశాంతమైన మనసు కలిగి ఉన్నటువంటి బిడ్డలు వారు కోరుకున్న జీవితాన్ని, అద్భుతమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అతి త్వరలోనే పొందుతారండి. అది బాబాగారు తన బిడ్డలకి ఇచ్చేటువంటి ఒక గొప్ప బహుమతి. బాబాగారు చెప్పారు, మన పాపకర్మలు తీరడానికి కొంత సమయం పడుతుంది అని. అయితే ఆ సమయాన్ని, ఆ ప్రభావాన్ని తగ్గించుకునే ఆ శక్తి కూడా మనకిచ్చారండి బాబాగారు. అది ఎలా అంటే ఆ మార్గాన్ని కూడా చూపించారు తన బిడ్డలకి. ఏ విధంగా అంటే ఎప్పుడు దైవ ధ్యానం చేస్తూ ఉండాలి, భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ప్రతిరోజు కూడా మనకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. వీటి ద్వారా మనకు ఎన్నో రోజులు అనుభవించాల్సినటువంటి పాపకర్మలను కూడా అతి కొద్ది రోజులలో మనం తొలగించుకొని మనం సంతోషాన్ని పొందవచ్చు. మన లక్ష్యాన్ని మనం అతి త్వరగా చేరుకోవచ్చు. ఈ విధమైనటువంటి ప్రతి మార్గాన్ని బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెప్తూ ఉంటారు. అయితే వీటిని ఎవరైతే పూర్తిగా విశ్వసించి వాళ్ళు ఆ దారిలో నడుస్తారో వారు తప్పకుండా వారు కోరుకున్న జీవితాన్ని పొందుతారండి. అలా బాబాగారి మాట వినడం కూడా కొంతమందికే సాధ్యం. కొంతమందికి వెంటనే ఇన్ని రోజుల నుంచి వింటూ ఉన్నా ఏదో ఒక రోజు తప్పకుండా ఈ మార్గంలో వెళ్ళాలని అనిపిస్తుంది. ప్రతిరోజు ప్రతి బాబా బిడ్డ కూడా బాబాగారి సందేశాలు వింటూనే ఉంటారండి. కానీ ఏదో కొంతమందికి మాత్రం ఏదో ఒకరోజు అనుకోకుండా మార్గంలో నడవాలని గట్టిగా అనిపిస్తుందండి.
ఆ రోజు నుంచి వారు వెనక్కి తిరిగి చూడరు. ఎంత కష్టం ఎదురైనా సరే బాబాగారి మార్గంలోనే, ఆ తండ్రి చూపించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మార్గంలోనే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే ఆ దారిలోనే నడుస్తారు. అంత గొప్పగా మారిపోతారు. ఆ మార్పు వారి లక్ష్యాలను చేరుకునేలా చేస్తుందండి. ఇలాంటి మార్పు ప్రతి ఒక్కరిలో రావాలి. ఏదో ఒకరోజు రావడం కాదు, ఈరోజే మనం మారాలి. అందరిలాగా అందరి బిడ్డలు ఎలా అయితే బాబాగారి మాటలు వింటూ వారి లక్ష్యాలను వారు సాధిస్తూ ఉన్నారు, బాబాగారి మాటలు వింటూ ఒక మంచి మార్గాన్ని ఎంచుకొని ఆ మార్గంలో నడుస్తూ ఉన్నారు, అలాంటి దారిలోనే అలాంటి ఆలోచనలతోనే ప్రతి బిడ్డ కూడా మారాలి. వారు కోరుకున్న ప్రతిదీ బాబాగారు అందిస్తారు. బాబాగారు ప్రతిరోజు తన బాధ్యత ప్రకారం తన బిడ్డలకు సందేశాన్ని అందిస్తూనే ఉంటారండి. కానీ మనలో ఎంతమంది బాబాగారి మాట ప్రకారం బాబాగారు చెప్పిన దారిలో నడుచుకుంటూ ఉంటాం? ఆ నడుచుకున్న కొంతమంది వారి జీవితంలో గొప్ప మార్పును చూస్తారండి. విని వదిలేసిన వాళ్ళు మాత్రం అక్కడే ఉండిపోతారు. మరికొన్ని రోజులు వారి జీవితం కోసం ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వారికి ఏర్పడుతుంది. అలాంటి పరిస్థితి ఎవ్వరికీ ఏర్పడకుండా ప్రతి బాబా బిడ్డ సంతోషంగా ఉండేలా, ఆనందంగా ఉండేలా బాబాగారి చూపినటువంటి మార్గంలో అందరూ నడవాలని, బాబాగారిని నమ్మిన ప్రతి బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో నిలబడాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నానండి. వీటన్నింటికీ కూడా ఒకే ఒక మార్గం ఏంటంటే, మనం బాబాగారిని విశ్వసించి బాబాగారు చూపించినటువంటి మార్గంలో నడవటం. ఇది తప్ప వేరే మార్గమే లేదండి. మన జీవితాన్ని మార్చుకోవడానికి, మన కోరికలు నెరవేర్చుకోవడానికి, మన లక్ష్యాన్ని చేరుకోవడానికి కూడా ఉన్నటువంటి ఒకే ఒక మార్గం బాబాగారి సందేశంలో ఏదైతే చెప్పారో ఆ విధంగా నడుచుకోవడం, మంచి మనసుని అలవాటు చేసుకోవడం, మంచి నడవడికను అలవాటు చేసుకోవడం, బాబాగారి నామస్మరణ చేస్తూ ఉండడం, ప్రతిరోజు మనకు ఏది కావాలో బాబాగారిని అడుగుతూ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉండటం, నిరంతరం ప్రయత్నించటం. ఇవేనండి బాబాగారు తన బిడ్డలకు ప్రసాదించేటువంటి గొప్ప వరం. దేనిపైన ఆధారపడి ఉంటుంది అంటే, బాబాగారు చెప్పినటువంటి సందేశంలో ఏ మాటలైతే ఉన్నాయో ఆ మాటలు వినడం పైన ఆధారపడి ఉంటుంది, ఆ మాటలను పాటించడం పైన ఆధారపడి ఉంటుంది. ఏ బిడ్డలు బాబాగారి మాట ప్రకారం నడుచుకుంటారో, ఏ బిడ్డలు బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తారో, ఏ బిడ్డలు బాబాగారు నాతో ఉన్నారనేటువంటి ధైర్యాన్ని తన మనసులో నిలుపుకుంటారో, వారు సాధించలేనిదంటూ ఈ ప్రపంచంలోనే ఏదీ లేదండి. వారు ఊహించిన దానికంటే చాలా గొప్ప జీవితాన్ని బాబాగారు వారికి ప్రసాదిస్తారు. మీరు మీ మనసులో ఎలాంటి అపోహలు పెట్టుకోకండి, ఎలాంటి అనుమానాలు పెట్టుకోకండి. ఏ అనుమానాలున్నా, ఎంత అపోహ ఉన్నా సరే అన్నింటినీ విసిరిపారేయండి. వాటన్నింటికీ చెప్పండి, బాబాగారు నాతో ఉన్నారు. బాబాగారు నాతో ఉన్నన్ని రోజులు ఎలాంటి కష్టం కూడా, ఎలాంటి ప్రమాదం కూడా నా దరి చేరదు. ఆ తండ్రి నా చుట్టూ రక్షణగా నిలుస్తారు అని వాటికి ధైర్యంగా చెప్పండి. మీరు బాబాగారిపై ఉంచిన నమ్మకం ప్రకారం, మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చేయాలనుకున్నటువంటి ప్రతి పనిని బాబాగారు జరిపిస్తారు. తన మీద పెట్టిన అభిమానాన్ని, తన మీద చూపించిన ప్రేమను బాబాగారు వృధాగా పోనివ్వరు. వాటికి తప్పకుండా మంచి ప్రతిఫలాన్ని తన బిడ్డలందరికీ అందిస్తారండి. ముందు సందేశంలో చెప్పినట్టు బాబాగారిని ఒక విగ్రహంలానో, ఒక రాయిలానో చూడకుండా మన మిత్రునిలా, లేదంటే మన తల్లిలా, మన తండ్రిలా చూసుకున్నప్పుడు మన కోరిన ప్రతి కోరిక బాబాగారు నెరవేరుస్తారు. ఆ తండ్రి మన పూర్తి బాధ్యత తీసుకొని మన పాపకర్మలన్నీ కూడా ఆ తండ్రి భుజాలపైకి వెత్తుకొని మనకు మంచి జీవితాన్ని ప్రసాదిస్తారండి. మనం సంతోషంగా ఉండటానికి బాబాగారు ఎంత దూరమైనా వెళ్తారు, ఎంత కష్టమైనా పడతారు. ఏదో మొక్కుబడిగా కాదండి, చాలా ఆనందంగా మన కష్టాలన్నీ స్వీకరిస్తారు. చాలా ఆనందంగా మనం సంతోషంగా ఉంటామంటే అది ఎంత కష్టమైనా సరే, ఆఖరికి తన ప్రాణత్యాగానికైనా బాబాగారు వెనుకాడరు. మనం సచ్చరిత్రలో చూసే ఉంటాం. బాబాగారు తన భక్తుని కోసం సాక్షాత్తు తన ప్రాణాలనే ఫలంగా పెట్టేశారండి. ఒక్క సెకను కూడా ఆలోచించరు. తన భక్తుల జబ్బులన్నీ ఆ తండ్రి స్వీకరించి వారికి అనారోగ్యం నుంచి విముక్తిని ప్రసాదిస్తారు. అంత గొప్ప మనసు ఉన్నటువంటి చల్లటి తండ్రి మన బాబాగారు. ఆ తండ్రి తన బిడ్డలు కోరాలే కానీ ఏదైనా సరే తెచ్చి వారి చేతిలో పెడతారండి. కాకపోతే మనం చేయవలసిందల్లా ఇప్పటికి చాలాసార్లు చెప్పుకున్నాం, బాబాగారి మార్గంలో నడవటం, బాబాగారి మాట విని ఆ తండ్రి ఏం చేయమన్నారో అదే చేయటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటం, ఇవి మాత్రమే మనం చేయాల్సినవి. ఇంకేమీ చేయాల్సిన పని లేదు. బాబాగారు మీరు ఏదైతే కోరారో, ఎలాంటి జీవితాన్ని అయితే మీరు అనుభవించాలనుకుంటూ ఉన్నారో అలాంటి జీవితాన్ని, అంతకంటే అద్భుతమైనటువంటి జీవితాన్ని ఆ తండ్రి తన బిడ్డలకు ప్రసాదిస్తారండి. బాబాగారిపై నమ్మకంతో సందేశాలు వింటున్న ప్రతి ఒక్క బిడ్డకు వారి జీవితం ఎంతో గొప్పగా మారాలని, బాబాగారు వారికి, వారి కుటుంబానికి ఎనలేని అదృష్టాన్ని ప్రసాదించాలని, వారు కోరుకున్న ప్రతి కోరికను నెరవేర్చాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింతమంది మన బాబాగారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి.
మొదటిసారిగా ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.